man in our image. ఎవరైనా గమనించారా us అనే వర్డ్ ఇక్కడ? Have you observed? Let us, పరిశుద్ధాత్ముడు, కుమారుడు, తండ్రి కలిసి మాట్లాడుతున్న డైలాగ్ ఇది. It's a beautiful dialogue. A lot of them say God made. Yes, God. Who is God? God is Trinity. Trinity అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని ఎక్కడ రాస్తుంది? There are so many places and this is the first beginning. Genesis 1 లోనే దేవుడు మాట్లాడతాడు. Let us, మనం కూర్చొని చేద్దాం, మన పోలికలో చేద్దాం. మనం అందుకే ఒక మానవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని పోలికలో ఉంటాడు. ఒక మానవుడికి శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, మనసు ఉంటుంది. పరిశుద్ధాత్ముడు తండ్రి మరియు మనస్సు. We are created in 3 forms because Holy Spirit, God, Father and Son are 3. Amen. Amen. Father, Son and the Holy Spirit. ఏ విధంగా అయితే ముగ్గురు ఉన్నారో, the same way a human being, ఒక శరీరము, దేవుడు శరీరాన్ని ఫార్మ్ చేసే ముందు the Lord said, let us make man in our image. మన రూపంలో మనం చేసుకున్నాము. చాలా మంది మ్యాన్ అని రాస్తుంది కదా. ఒక అబ్బాయిని దేవుడు ఫస్ట్ చేశాడు, అమ్మాయిని తర్వాత చేశాడు. There are so many people who say this and I want to speak a revelation to you. ఎంతమందికి revelation కావాలి చేతులు ఎత్తండి, మర్మం అని చెప్పండి. Somebody say revelation. 1:26-27 please తెలుగులో. దేవుడు చదవమ్మా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. Stop right there. స్త్రీని గాను పురుషుని గాను వానిని అంటే దేవుడు మైండ్లో ఆల్రెడీ మేల్ అండ్ ఫీమేల్ నేను చెయ్యాలని డిసైడ్ అయిపోయాడు. ఇది ఎప్పుడు? ఆదాం ఇంకా భూమి మీదకి రాలేదు, అవ్వ ఇంకా భూమి మీదకి రాలేదు. చాలామంది ఏమనుకుంటారు, ఆదాంకి బోర్ కొట్టింది కాబట్టి దేవుడు అవ్వని చేశాడు. నో. బైబిల్లో ఆదాము అవ్వని దేవుడు ఇంకా భూమి మీదకి డిజైన్ చేసి తీసుకొచ్చేసే ముందు మైండ్లో ఆల్రెడీ అనుకున్నాడు, నేను ఒక స్త్రీని పురుషుని చేస్తాను. దిస్ ఇస్ ద ఇమేజ్ దట్ ఐ క్యారీ. This is the image that God Father and the Son, God the Father, Son and the Holy Spirit, ఈ ముగ్గురు కలిసి అంటారు మనం నరుణ్ణి చేద్దాము, స్త్రీని పురుషుని కలిసి చేద్దాము. Hallelujah. Hallelujah. So the domination, male first, female later. You see, చాలా మంది మ్యారేజ్ లో ఉన్న ప్రిన్సిపల్ ని జనరలైజ్డ్ చేసి లోకంలో కూడా ఇంతే, మనుషుల్లో కూడా ఇంతే. బట్ గాడ్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్ ఇన్ సో మెనీ ప్లేసెస్. ఆదాముకి ఇవ్వలేని అధికారం దేవుడు అవ్వకిస్తాడు. అవ్వ కాళ్ళ కిందనే సాతాన్ని తొక్కేస్తుందని అవ్వకిస్తాడు, ఆదాముకి ఇవ్వడు. ఆయన పునరుద్ధరణగా పరచబడిన తర్వాత ఫస్ట్ మేరీ మ్యాగ్దలిన్ ఫీమేల్కి కనపరుచుకుంటాడు. సిద్ధపడిన వధువు కోసం అని ఒక ఫీమేల్తో కంపేర్ చేస్తాడు. సిద్ధపడిన వధువు కోసం నేను రానై ఉన్నాను ఒక స్త్రీ పోలికలో మాట్లాడుతూ. సో దేర్ సో మెనీ థింగ్స్ దట్ గాడ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు అ వుమెన్. బట్ మెనీ సే నో ఆదాం ఫస్ట్, సో మ్యాన్ ఇస్ ఫస్ట్ అండ్ మ్యాన్ ఇస్ గ్రేట్. నో అబ్సల్యూట్లీ నాట్. మనం నరుని చేద్దాం. ఇంగ్లీష్లో ఇన్ మ్యాన్ కైండ్, మ్యాన్ని చేద్దామని రాయబల్లా. లెట్స్ మేక్ మ్యాన్ కైండ్. am I right? am I preaching according to the word? ఇక్కడ ఇంకా దేవుడు ఆదాముని అవ్వని చేత్తో చేసుకోవాలా, ఇక్కడ ఇంకా మైండ్లో అనుకున్నాడు. చూసి మనం ఏదైనా డ్రాయింగ్ చేసే ముందు ఫస్ట్ మన మైండ్కి ఒక ఇమేజ్ వస్తుంది. am I right? ఆ ఇమేజ్ని ప్రకారం మన పెన్సిల్ పట్టుకొని డ్రా చేస్తూ ఉంటాం. సో ఈ డ్రాయింగ్ ఫస్టా మైండ్లో వచ్చింది ఫస్టా? ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. ఆదాం అవ్వ ఇంకా భూమికి రాలేదు, దేవుడు ఆల్రెడీ మైండ్లో ఏమన్నాడు, నరుణ్ణి చేద్దాము, అవ్వను అంటే విచ్ ఇస్ మేల్ అండ్ ఫీమేల్, స్త్రీని పురుషుని. కెన్ యూ రీడ్ దట్ వన్ మోర్ టైమ్ ఫర్ మీ ప్లీజ్? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. Hallelujah. And what did God say? Continue reading. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. Let us make man in our image after our likeness. Let them have dominion over the fish of the sea and over the birds of the heavens and over the livestock. ఇక్కడ God is very specific. Have dominion. ఏలండి అని పురుషుడికి ఒకటి చెప్పాల. ఏలండి అన్నాడా? ఏలు ఆదామా ఏలు అని అన్నాడా? ఏలండి. The same command went to the woman and to the man. మీరు ఏలుదురుగా కానియు. Can you read that one more time? అందరూ Genesis 1:26-27 please. దేవుడు
వారిని ఆశీర్వదించి ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి మీరు అన్నాడా, నువ్వు ఒక్కడివే ఫలించి అన్నాడా? మీరు ఫలించి మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఎలా చెప్పాడండి? ఇంకా ఆదాము అవ్వ భూమి మీద లేరు. ఆదాము అవ్వ భూమి మీదే లేరు. Are you understanding what I'm preaching? ఆదాము అవ్వ భూమి మీదే లేరు. That is why God made us as spirit. The first thing that you'll hear, దేవుడు నాతో మాట్లాడని ఎలా తెలుస్తుంది అంటే, నీ స్పిరిట్కి ఫస్ట్ వాయిస్ వెళ్తుంది, నీ శరీరానికి కాదు. Your body is made second. Your spirit is made first. The first conversation you'll have with God is through